ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. సార్, ముందుగా మీకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు సార్. అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ పైగా అన్ని ఇది భీష్మ ఏకాదశి కాదు, జయ ఏకాదశి. జయ ఏకాదశి. అందరికీ కూడా జయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు షూటింగ్ లో అన్ని శుభాకాంక్షలే. ఎందుకంటే మాఘమాసం కదా మరి. అంటే ఇప్పుడు మనం ఏమంటాం, ఇప్పుడు పండగలని కాదు, ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కూడా శుభాకాంక్షలు అంటే ఏంటి, శుభాన్ని కాంక్షణం అంటే ఖచ్చితంగా శుభాన్ని కాంక్షించడం. కోరుకోవటం. ఉమ్. సో ఆ శుభాన్ని ప్రతి ఒక్కళ్ళు కోరుకోవడం తప్పేం లేదు కదా. అంతే అంతే. ఆ రకంగానే ప్రతిరోజు ఏదో ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతి అవలంబిస్తున్నాం కానీ, గుడ్ మార్నింగ్ అని, గుడ్ ఈవినింగ్ అని, ఉమ్. అలా కాకుండా చక్కగా స్పష్టంగా శుభోదయం అని, శుభ సాయంత్రం అని, ఆ. శుభరాత్రి అని చెప్పుకోవచ్చు. బాగుంటది. బాగుంటుంది, అందంగా ఉంటుంది. Right. సరే, అయితే మాఘమాసంలో ఈ ఏకాదశి అద్భుతమైనటువంటి ఏకాదశి, అందులో తిరుగులేదు. ఇంకా భీష్మ ఏకాదశి అంటే అదొక తెలియని ఒక ఆనందం. భీష్మ పితామహుల్ని తలుచుకోవటం, ఇక విష్ణు సహస్రనామ జయంతిగా కూడా ఆ రోజు జరుపుకోవటం అనేది విదితమే. మరి భీష్మ ఏకాదశి రేపు గురువారం వస్తోంది కాబట్టి అంటే ముందు రోజు సుమారు బుధవారం సాయంత్రం సాయంకాలం ఏకాదశి నుంచి వస్తోంది. మర్నాడు రోజు ఇంచుమించు సాయంకాలం దాకా ఉంటుంది. కాబట్టి గురువారమే చేసుకోవాలి. అంతే, గురువారమే చేసుకోవాలి. చాలా మంది మన అంటే దశమితో కూడిన ఏకాదశి చేయరు, ద్వాదశితో కూడిన ఏకాదశినే చేస్తారు అందులో కదా. ముఖ్యంగా వైష్ణవులకి అయితే కనుక మరింత ఆ, చాలా ప్రీతికరం. ద్వాదశితో. ఉండాలి కూడా వాళ్ళకి అలా. హా, అలా అలా ఉన్నదాన్ని వాళ్ళు ఎక్కువగా పరిగణలోకి తీసుకోవటం అనేది Exactly. ఉంటుంది. అప్పుడు గురువారమే ఏకాదశి కాబట్టి ఈ గురు ఏకాదశిగా కూడా చేసుకుంటూ ఉంటారు. మరి ఈ భీష్మ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు, ఈ రోజుకున్నటువంటి వైశిష్ట్యం ఏమిటి ఒక్కసారి, అలాగే విష్ణు సహస్రనామ విశిష్టతని కూడా ఈ వీడియోలో ఒక్కసారి చెప్పండి సార్. తప్పకుండా. ముఖ్యంగా ఏంటంటే కనుక అసలు భీష్ముడు అనగానే మనకి ఎంతో కొంత తెలియకుండానే ఒక పట్టుదలకి ఆయన తార్కాణంగా కనిపిస్తాడు. అంటే మనకి ఏదైనా సరే పట్టుదలతో పోరాడాలి అంటే కనుక భీష్ముడిని కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఓకే, ఆయనకి ఇచ్చామరణం అనేది ఉంది, అది వేరే విషయం. కానీ అంపశయ్య మీద 58 రోజులు గడపడం అంటే కనుక ఖచ్చితంగా ఆయన పట్టుదలే ఖచ్చితంగా ఆ వయసులో పైగా. ఆ వయసులో. ఎందుకంటే ఓకే, ఆయనకి ఇచ్చామరణం అయితే ఉండొచ్చు, కానీ ఆ ఇచ్చామరణం కోరుకోవడానికి ముందున్న ఏదైతే 58 రోజులు ఉన్నాయో ఆ 58 రోజులు అంపశయ్య మీద బాబాయ్. ఏదో అంశతూలికి ఆ తల్పం మీద పడుకోలేదు ఆయన. ఎగ్జాక్ట్లీ, ముళ్ళ మీద పడుకున్నాడు మూల మీద పాపం. పడుకున్నాడు. అలాంటి పట్టుదల అంటే మన జీవితంలో ఎన్ని రకాలైన ముళ్ళు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోవటం, తీసుకుని ఆ పుష్పాలని, గులాబీ పువ్వు ఉంటుంది, దానికి ముళ్ళులే ఉంటాయి. అవును. కానీ ఆ ముళ్ళును మనం జాగ్రత్తగా ఎలాగైతే అవాయిడ్ చేసి ఒక పుష్పాన్ని అందుకుంటామో, అలాగే మన యొక్క గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అందుకోవాలి అనేది పరోక్షంగా మనకి భీష్మాచార్యుడు చెప్పినట్టుగా అవుతుంది. అందుకే ఆయన ఆచార్యుడు అయ్యాడు, మనకి అన్ని బోధించాడు కాబట్టి. అద్భుతం సార్. సో అందుకని భీష్మాచార్యుని అలా కూడా మనం తీసుకోవచ్చు. సార్. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, సరే ఏకాదశి అనేది గురువారం కలిసినప్పుడు దానికి కూడా వ్రతాలు ఉన్నాయి. గురువార ఏకాదశి వ్రతం అని చెప్పి, అలా ఏకాదశి గురువారం పడినప్పుడల్లా చేయటం అనేది ఒక వ్రతం. అవునా, ఎందుకు చేస్తారు గురువారం ఏకాదశి వచ్చింది? అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏమంటామంటే కనుక శివుడు లేదా మన యొక్క గురువుల యొక్క అనుగ్రహం లభించాలి అంటే కనుక ఆ రకంగా చేయటం అనేది గురుగ్రహ అనుగ్రహం సార్. అది కూడా ఏదైనా సరే గురువుల అనుగ్రహం అంటే గురు అనుగ్రహమే. గురుగ్రహ అనుగ్రహం. సో గురు అనుగ్రహం ఎవరికైతే ఉండదో వాళ్ళకి సరైన గురువులు లభించకపోవటం అనేది కూడా ఉంటుంది. సో గురు అనుగ్రహం కంపల్సరీ కావాలి. సో అందుకని ఆ రకంగా కూడా గురువారం కలిసి వచ్చినప్పుడు ఏకాదశి ఎప్పుడైతే గురువారం పడుతుందో అప్పటిదాకా చేయగల వాళ్ళు. అబ్బో, అవునా? గురువారం నాడు ఏకాదశి ఎప్పుడు పడినా ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు చేయటమే ఆ ఏకాదశి వ్రతం. సో దాన్ని అలా కొంతమంది 12 సార్లు చేస్తామని, 14 సార్లు చేస్తామని వాళ్ళ వాళ్ళ విధానంలో చేసుకోవటం అనేది ఉంటుంది. అదొక పద్ధతి. కానీ ఏదైనప్పటికీ కూడా గురువారం ఏకాదశి రావటం అనేది చాలా విశేషం. మంచి విశేషం. అటు శ్రీమన్నారాయణని పూజించడానికి కానీ, ఇటు మనం శివుణ్ణి పూజించడానికి, ఇద్దరిని పూజించడానికి కూడా చాలా విశేషం. అనుకూలమైనది. ఓకే. సరే, ఇక్కడ మనం మీరు చెప్పినట్టు ఏంటంటే అన్నిటికంటే ఉదాత్తమైనది, ఉత్తమమైనది చక్కటి ఆ యొక్క విష్ణు సహస్రనామం జయంతి. మరి భీష్మాచార్యుడే కదా ఉపదేశించింది. ఎగ్జాక్ట్లీ. సో అందుకని మనం అంతకు ముందు వీడియోలో కూడా ఏదైతే ఈ భీష్మాష్టమి నుంచి కూడా ఈ భీష్మ ఏకాదశి అంటే ద్వాదశి వరకు కూడా ఈ 5 రోజులు కూడా అసలు విష్ణు సహస్రనామ పారాయణ అనేది, అంటే ఇప్పుడు ఇవాళ రోజుల్లో మనకి గృహ సముదాయాల్లో కూడా చాలా మంది లలితా సహస్రనామ పారాయణలు, విష్ణు సహస్రనామ సామూహికంగా. పారాయణలు సామూహికంగా మనం చేసుకోవటం. కనీసం ఈ 5 రోజుల్లో ఒక రోజైనా కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నారనుకోండి, చక్కగా అటు ఆ భీష్మాచార్యుని గౌరవించినట్టు అవుతుంది, మనకి ఇక్కడ ఎంతో కొంత పుణ్యం వస్తుంది. Right. సో ఆ రకంగా చేయటం అనేది ఒక పద్ధతి. అయితే ఈరోజు మనం చేయవలసినంత వరకు ఏంటంటే, సరే మిగతా 5 రోజులు మీరు చేశారా చేయకపోయారా అనేది పక్కన పెడితే,
ఈ రోజు మటుకు కనీసం ఎలాగోలా ఓపిక తెచ్చుకుని కనీసం వింటమేనా ఉమ్. అంటే నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం అనేది కూడా ఉంది కాబట్టి ఆ రకంగా విని కూడా పుణ్యం చేసుకోవచ్చు. సో తర్వాత రెండోది ఏంటంటే ఏదైనప్పటికీ కూడా మీకు మహాభారతం లాంటివి పుణ్యగంధాలు ఉంటాయి కనుక కనీసం ఈరోజు ఈ భీష్మాచార్యుడి ఘట్టాలు చదివినా కూడా మనకి ఎంతో కొంత పుణ్యం లభించడం అనేది భీష్మ పర్వం అయితే ఒక్కసారి భీష్మ పర్వం విన్నా కూడా విన్నా కూడా చాలు. ఉమ్, అలా కనీసం ఎవరో Time ఒకరు పడుతుంది. పెద్దవాళ్ళు చెప్తే మనం విన్నా కూడా ఉమ్. చక్కటి పుణ్యం లభించడానికి ఉంటుంది. ఇలాంటివి చాలా తేలిక కనీసం ఒక గట్టిగా ఒక పావుగంట అరగంట కూర్చుంటే ఓపికగా Exactly, exactly. మనకి ఎంత మంచి జరుగుతుంది. సరే ఆ మంచి మన పిల్లలకి కూడా పంచినప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఆ రకంగా చేయటం అనేది అదొకటి. సరే ఒకవేళ ఇక్కడ మనం చేయాలి అనుకుంటే కనుక భీష్మేకాదశి నాడు ఈ రోజు కూడా మనం ఎలాగో తర్పణం వదలటం అనేది ఈ రోజు కూడా ఉంటుంది. ఉంటుంది. సో ఆ రకంగా తర్పణం వదలటం అనేది తర్వాత రెండోది ఏంటంటే ఈ రోజు కనుక కేసరి నివేదన చేస్తే కనుక చాలా మంచిది. Okay. ఈ యొక్క శివుడి అంటే విష్ణుమూర్తికి ఆ. అంటే శివుడికి కాదు రవకేసరా రవ్వ కేసరి. విష్ణు ఫోటో ఉన్న పర్వాలా ఉమ్. శ్రీకృష్ణు ఫోటో ఉన్న పర్వాలా వీళ్ళిద్దరిలో ఎవరి ఫోటో ఉన్నా కూడా అక్కడ మనం కొద్దిగా కేసరి నివేదన చేస్తే చాలు. ఇక చదువుకుంటే నారాయణ గాయత్రి అంటే ఒకవేళ మనం ఏదైనప్పటికీ కూడా అది చదువుకోలేకపోతే విష్ణు సహస్రం ఇప్పుడు మనం ఏదైనా సరే ఈ విష్ణు గాయత్రి అనేది ఏదైతే ఉంటుందో అది కనీసం ఒక 54 సార్లు 108 సార్లు చదవగలిగితే మంచిదే. చాలా తేలికే కదా, అందరికీ తెలిసిందే. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఇది అంత తేలికైనది. ఇది చదువుకున్నా కూడా మంచి ఫలితం వస్తుంది. అంతకంటే చేయాల్సింది అయితే ఏం లేదు. విష్ణు సహస్రనామం ఒకవేళ చదవటం రాని వాళ్ళు విన్నా కూడా అంటే ఇక్కడ తత్ఫలితం. విష్ణు సహస్రనామం చదవటం అంటే మనకి ఏదైనా సరే అంచుమించు అన్ని దేవుళ్ళకి కూడా ఉమ్, సహస్రనామాలు ఉన్నాయి. ఉమ్, కానీ కేవలం రెండింటికి ఎందుకు అంత ప్రాధాన్యత వచ్చింది అంటే గనక ఇక్కడ ఒకటి లలిత సహస్రనామం ఉంటుంది, రెండోది విష్ణు సహస్రనామం అనేది ఉంటుంది. అవును సార్. ఈ లలిత సహస్రనామం అనేది ఏంటంటే మనకి అన్ని రకాల ఉత్తమ గతులు సంప్రాప్తింపజేయడానికి లలిత సహస్రం అనేది ఉపయోగపడితే ఈ యొక్క విష్ణు సహస్రనామం చదవటం వల్ల ఏంటంటే భౌతికంగా మనం పడే ఇబ్బందులు ఇక్కట్లన్నిటినీ కూడా ముందుకు తీసుకురాగలుగుతుంది. అంటే వాటి స్థితికారకుడు నుంచి కదా. తొలగించి ఉమ్, అది అందుకని విష్ణు పోషకుడు కదా. అవును, అవును. సో అందుకని మన యొక్క పోషణ భారం అంతా కూడా ఆయన తీసుకోవటం అనేది ఉంటుంది. Okay. అందుకని ఇక్కడ భౌతికంగా మనం పడే ఏదైతే ఈ జీవన ఇబ్బందులు. సుడిగుండం ఉందో ఉమ్, దానికి చక్కగా బయటికి తీసుకురాగలిగే దేవుడు నారాయణ. అబ్బా అద్భుతం సార్. అందుకని ఆ రకంగా ప్రతి ఒక్కరు చేసుకోవాలి. అసలు వింటూ ఉంటే ఒక సంవత్సరం పాటు మనం ప్రతిరోజు నియమం తప్పకుండా విన్నా ఉంటే ఆటోమేటిక్ గా నోటికి వచ్చేస్తుంది కదా సార్. అంటే కొద్దిగా లలితా సహస్రంతో పోలిస్తే కొద్దిగా కష్టం ఉండొచ్చు. కొంచెం కష్టం ఉండొచ్చు కానీ ఇష్టపడితే మాత్రం చాలా సులువుగా వచ్చేస్తుంది. ఈజీ ఉంటుంది. ఆ, రైట్. కానీ ఇక్కడ ఒక చిన్న ఇది లలిత రాని వాళ్ళకి అంటే విష్ణు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నాకు విష్ణు వచ్చు, నాకు విష్ణు ఈజీ అనిపిస్తుంది లలిత కంటే. అదే కాకపోతే నేను మనం ఏమంటాం అనుభవంలో అయితే కనుక అందరికి ఇది కూడా వెనకాల అంటం ఈజీ ఉంటది. ఉమ్, అంటే ఒక పదం అక్కడ ప్రారంభంగానే రెండో పదం ఈజీగా అందుకుంటాం. ఉమ్, ఉమ్. లలిత అనేది ఆటోమేటిక్ గా ఇంకొద్దిగా తేలిక ఇంకా అనిపిస్తుంది. తేలిక నేర్చుకుంటే తెలుస్తుంది. Right. రాదని కాదు, చూస్తూ మెల్లగా చదివితే వస్తుంది అనమాట. ఏదైనా విష్ణు సరే అయితే వస్తే మనం ఇష్టపడి దాని మీద కూర్చుంటే కనుక ఖచ్చితంగా. అది గ్యారంటీగా మన మెదడులోకి రిజిస్టర్ అవటం అనేది ఉంటుంది. ఖచ్చితంగా. అయితే విష్ణు సహస్రనామం ప్రతిదానికి ప్రత్యామ్నాయాలు ఇచ్చేస్తారు మన పెద్దవాళ్ళు. ఎంత మనకి ఉదారమైనటువంటి అంటే కరుణ చూపించాలి అనుకుంటారు పెద్దవాళ్ళు అనిపిస్తుంది. రైట్. రాని వాళ్ళు బాబు నువ్వు చదవలేకపోతే విష్ణు సహస్రనామం శ్రీరామ రామ రామేతి అని చదువుకున్న రమే రామే తత్ఫలితం. మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఆ తత్ఫలితం వస్తుంది, ఇదైనా చదువుకో అని చెప్పటం అనేది అంత కూడా అవసరం లే. ఓం అనంతాయనమా ఓం అనంతాయనమా ఓం అనంతాయనమా అన్నా కూడా అనంత జన్మల పాపాలు పోతాయి. అబ్బబ్బబ్బబ్బ, అద్భుతం. మరి అటువంటివన్నీ పోవాలి అంటే వచ్చేటటువంటి ప్రత్యేకమైన తిథుల్ని వదులుకోకూడదు కదా. ఇప్పుడు ఏమవుతాయి ఇప్పుడు మనకు 2 అకౌంట్లు ఉంటాయి. ఉమ్. అంటే ఆ. ఒకటి సేవింగ్ అకౌంట్ Savings అని ఉంటుంది, account. ఒకటి కరెంట్ Current. అకౌంట్ అనేది ఉంటుంది. ఆ, సేవింగ్ అకౌంట్ లో ఎప్పటికప్పుడు మనం చేసుకునేది డిపాజిట్ అవుతుంది. అవును. కరెంట్ అకౌంట్ అనేది ఉమ్. అవసరం బట్టి ఉంటుంది. అంటే వాడుతాం. ఇప్పుడు మనం చేసే ఏదైనా సరే ఒక సత్కార్యం ఏదైతే ఉంటుందో దానిదంతా అది కరెంట్లోకి వెళ్ళిపోతుంది. ఉమ్, మనం ఒక కోరిక పెట్టుకు చేసేదంతా సేవింగ్ అకౌంట్లోకి వస్తుంది. ఉమ్, ఉమ్. సో అది పోవట్లేదుగా, అది తర్వాత మీ జన్మకి మళ్ళీ క్యారీ అవుతుంది. క్యారీ అవుతుంది. లేదు మీకు అవసరంలో అది ఉపయోగపడచ్చు. ఉమ్. అది ఈ జన్మలో కూడా ఉపయోగం. ఉపయోగపడచ్చు. ఇప్పుడు మీరు
ఒక ప్రమాదం అత్యంత ప్రమాదమైన మీకే తెలుసు. ఒక వ్యక్తి మొన్న ఈ మధ్యన ఘోర యాక్సిడెంట్ అయినా కూడా చివరి నిమిషంలో ఎలా బయటపడ్డాడంటే వాళ్ళు చేసిన ఏదో ఒక పుణ్యం పుణ్యం. అతన్ని కాపాడేలా చేసింది. ఖచ్చితంగా, ఖచ్చితంగా. సో, అలాంటిది కరెంట్ అకౌంట్‌లోది వచ్చి ఇక్కడ మనకి అతుక్కుంటుంది. అంతే. అంతే. అలా రావాలి, ఏదో ఒకటి మనల్ని కాపాడాలి అంటే మనం ఎంతో కొంత చేసి ఉండాలి గదా! కదా! చేసుకుందాం. అలా ఎన్నో సంఘటనలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఆ! వాటన్నిటికి కూడా ఇలాంటి ఏవో ఒక అకౌంట్‌లో వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాయి. కాపాడబడతాం మనం. రైట్. ఖచ్చితంగా చేసుకుందాం. అందుకే ప్రత్యేకంగా పిలిపించటం, ఇలాంటి పెద్దవాళ్ళు రావటం, చెప్పటం అనేది ఎందుకు? కాపాడబడాలి, కష్టాల నుంచి బయటపడాలి అనంటే మన ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి. అద్భుతంగా తెలియజేశారు సార్. మరొక్కసారి మీకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలను అందరికి తెలియజేస్తూ కూడా. నమస్తే సార్.